నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే సందర్భంగా నర్సీపట్నం టైలర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆకుల శ్రీరామ్మూర్తి, పాలమూరు బ్రహ్మాజీ, చుక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా టైలర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలని నినాదంతో ఎన్టీఆర్ స్టేడియం నుండి అభిత్ సెంటర్ ఆర్డీఓ ఆఫీస్ మీదుగా శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు ఆకుల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ టైలరింగ్ షాపులో ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, టైలర్స్ అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 50 సంవత్సరాలు దాటిన టైలర్లందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. శేషు మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన టైలర్స్ అందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈశ్వరరావు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పింఛన్ సౌకర్యం కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కమ్యూనిటీ బిల్డింగ్ కూడా కేటాయించి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. అనంతరం మాట్లాడిన సంధ్య, రెడీమేడ్ గార్మెంట్స్ రావడం వల్ల టైలర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారి ప్రభుత్వంగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టైలర్స్, మహిళలు పాల్గొన్నారు. టైలర్ సోదరులందరికీ విజ్ఞప్తి. నర్సీపట్నం టైలర్స్ ఇందువరకు రెండు యూనియన్లుగా ఉండేది. ఈ రోజున అందరూ కలిసికట్టుగా ఉన్నందువల్ల చాలా సంతోషంగా ఉందండి. ఇది కంటిన్యూగా అలాగే సాగాలని మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కోరిక మేరకు మనం అందరం కలిసికట్టుగా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి సహాయాలు కోరుకొని వాళ్ళు మనకు వాళ్ళకి విజ్ఞప్తి చేసి మనం సహాయం అందించాలని వాళ్ళందరినీ పెద్దలు, మన అయ్యన్న పాత్రి కానీ మిగతా నాయకులు కానీ అందరినీ కోరుదామని అనుకుంటున్నాం. మరి ఈ రోజున అవకాశం ఉంటే వెళ్తాం, ఊళ్ళో ఉంటే లేకపోతే కలుసుకుందాం అని అనుకుంటున్నాం. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డే చేసుకుందామని. ఈ 28 టైలర్స్ డే అనేది 28 డేట్న ఎందుకు పెట్టారనేది మరి పూర్వంలో మన టైలర్స్ పెద్ద టైలర్లో టైలరింగ్ మిషన్ కనిపెట్టినతను పెట్టారని మాకు విన్నపం. మరి అది ఎవరని నాకు ఇంకా పూర్తిగా నాకు పేరు తెలియదండి. దయచేసి మరి ఈ టైలర్స్ డే ప్రతి సంవత్సరం జరుపుకొని హ్యాపీగా ఉండాలని, అలాగే ఆగస్టు 15 కూడా జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని నర్సీపట్నం ఫ్రెండ్స్ టైలర్ కోరుకుంటున్నాం. కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ని కూడా పరిస్థితికి వచ్చారు, చాలా ఇదిగా బ్రతికారు. ఈరోజు అవన్నీ లేకుండా పోయినాయి. ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరికీ మంచి ఉపాధి కల్పించాలి అలాగని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. టైలర్స్కి మంచి జీవనోపాధి కల్పించాలి అలాగని చెప్పి లోకల్ నాయకుల్ని కూడా నేను కోరుచున్నాను. వీళ్ళకి ప్రత్యేకంగా ఏదన్నా ఒక కోన్లీ లాగే ప్రతి విలేజ్లోని, ప్రతి మున్సిపాలిటీలోని కూడా వీళ్ళకి టైలర్స్ కోన్లీ అలాగని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీలోని కూడా మన పేదలకి, టైలర్స్కి ఇలాంటి టైలర్స్ సోదరులుగా అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. అయితే మన టైలర్స్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య ఈ సమస్యల గురించి చాలామందికి విజ్ఞప్తి చేసాం, కానీ ఎప్పుడు కూడా చేయట్లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. కానీ టైలర్స్ 50 సంవత్సరాలు దాటితే వాళ్ళకి కళ్ళు కనిపించగా చాలా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళకి ప్రతి టైలర్కి 50 సంవత్సరాలు దాటిన టైలర్కి యథావిధిగా పెన్షన్ 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు. అది తొందరగా అమలు చేసి మాకు ఇప్పించవలసి కోరుచున్నాం. మరియు మాకు టైలర్స్ కాలనీ కూడా ఇప్పించవలసిగా కోరుచున్నాం. అలాగే కమ్యూనిటీ భవనం, మన టైలర్స్ అందరూ ఇప్పుడు ఈరోజు 2 యూనియన్లు కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఒక టైలర్స్ కాలనీతో పాటు మాకు సమస్యలు తెలుసుకోవడానికి మీటింగ్ హాల్ కూడా మాకు ఒక ఇస్తారని గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ టైలర్స్ డే అందరికీనా
టైలర్స్ ఎక్కువగా ఈ సమస్యలకు గురవుతున్నారు. తర్వాత వచ్చి రెడీమేడ్ ఎక్కువగా వచ్చేయడం వల్ల మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. చాలామంది టైలర్స్ ఇళ్ళ దగ్గరే ఉండిపోతున్నారు, వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ మాకు ఏ విధమైన సహాయం చేయాలని కొద్దిగా కోరుకుంటున్నాము.